ఫోన్ విప్లవం మా కళ్ళెదురుగుండా జరిగిపోయింది. ఇప్పుడున్న కుర్రోళ్ళకైతే రొటీన్ అనిపించవచ్చు, కానీ మాకైతే చాలా గొప్ప విశేషం. ఎందుకంటే ఒకప్పుడు ఎవరింట్లోనో మా ఏరియా మొత్తం మీద ఒక్కళ్ళింట్లో ఫోన్ ఉంటే వాళ్ళు గొప్పోళ్ళు, పెద్దోళ్ళు అని అర్థం. అక్కడ నుంచి పీపీ అనేవాళ్ళం, పిలిస్తే పలుకుతాం అనే టైప్లో. ఫోన్ మనం వాళ్ళ నెంబర్ ఇస్తే వాళ్ళు మనల్ని ఒప్పుకుంటే మనల్ని పిలుస్తామని చెప్తే అది రావడం, అలాంటి వాళ్ళ చేతన మనం ఆ విధమైనటువంటి గౌరవం పొందడం చాలా గొప్ప విశేషం. అట్లాంటి దశ నుండి తర్వాత కాలంలో ఈ టెలిఫోన్ బూత్తులు చూసాం, కాయిన్ బాక్సులు చూసాం, ఆ తర్వాతన 500 రూపాయలకు వచ్చినటువంటి ఫోన్లు చూసాం, ఆ తర్వాతన రకరకాలైనటువంటి సెల్ ఫోన్లు, అంటే ఇదివరకు పేజర్లు చూసాం మేము, వైర్లెస్ సెట్లు చూసాం. ఇప్పుడు ఫైనల్గా సెల్ ఫోన్లు ఇష్టం వచ్చినటువంటి రీతిలో నడుస్తుంది. అయితే ఈ సెల్ ఫోన్లే ఇప్పుడు ఇంటర్నెట్కి అనుసంధానం అయిపోయి యూట్యూబ్లు అన్నీ టోటల్గా ఫోన్ చేతిలో నడుస్తుంది. దాంతో ఇప్పుడు వేగం అవసరమయ్యింది. దీనికి ఇదివరకు 1 జీబీకి నెలకి 300 రూపాయలు, ఎన్ని రోజులైతే అన్ని రోజులు 300 రూపాయలు కట్టాల్సినటువంటి దశ నుంచి ఇవాళ రోజున 2 GB పర్ డే ఫ్రీగా వస్తున్నటువంటి రోజులు అందరూ వాడుతున్నారు. ఇప్పుడు 2G చూసాం, 3G చూసాం, 4G చూసాం, 5G ప్రస్తుతం రన్నింగ్లో ఉంది. ఇంకా దేశంలోని అన్ని ప్రాంతాల రాల ప్రధాన నగరాలకి వచ్చింది. అయితే చైనా నెక్స్ట్ దశకు కూడా వెళ్ళిపోయింది. 6G సర్వీసెస్కి సంబంధించినటువంటి టెక్నాలజీని పరిశోధనలు పతాక స్థాయికి తీసుకెళ్ళింది. 2030 నాటికి తీసుకురావడానికి ప్రిపేర్ అవుతుంటే 2025కే ఆ లక్ష్యాన్ని, అంటే ప్రపంచమంతా 2030కి రెడీ అవుతుంటే 2025కే 6G సేవల వైపుకి చైనా అడుగులు వేస్తోంది.